హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ నమస్కారం. మనం ఈ రోజు తెలుసుకునే ఆలయం వచ్చేసి 100 ఏళ్ళో 200 ఏళ్ళో కాదండి, 1600 సంవత్సరాల క్రితం నాటి ఆలయం. దానికి తగిన ఆధారాలు కూడా ఈ ఆలయంలో బయటపడ్డాయి. ఈ ఆలయం మన హైదరాబాద్ నడిబొడ్డునుందని మీకు తెలుసా? మూసీ నది ప్రక్కనే ఉన్నటువంటి శ్రీ కొసగుండ్ల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయం అనేది చైతన్యపురికి, దిల్సుఖ్ నగర్ కి దగ్గరలో ఉంటుంది. ఈ ఆలయంకి సంబంధించిన లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీరైతే చెక్ చేయండి. దిల్సుఖ్ నగర్ మెట్రో నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే చైతన్యపురి మెట్రో స్టేషన్ నుంచి 1.7 కిలోమీటర్ దూరంలో అయితే ఈ ఆలయం ఉంటుంది. ముందుగా ఈ ఆలయం ఏ విధంగా బయటపడ్డదో తెలుసుకుందాం. ఇంకా ఈ ఆలయం విషయానికి వస్తే 43 ఏళ్ల క్రితం, సుమారుగా 1981 కాలంలో ఈ ఆలయ ప్రాంతం మొత్తం కూడా అడవి ప్రాంతంగా ఉండేది, చుట్టూ కొండలతో ఉండేది. అయితే అప్పుడు ఇక్కడ స్వామివారు ఉన్న విషయం ఎవరికి కూడా తెలియదు. కొమండూరి శేషాచారులు అనే ఆయనకి ఒక రాత్రి ఒక కలలో ఒక పాము కనిపించిందట. ఆ పాము ఒక గుహలోకి వెళ్ళి మాయమైపోయిందట. ఈ పాము గుహలోకి వెళ్ళడం సందేహం ఏంటి అని మరుసటి రోజు ఉదయాన్నే ఆ పాము గుహలోకి వెళ్ళిన ప్రదేశంకి వచ్చి ఇక్కడున్న ఆలయ ప్రాంతం మొత్తం కూడా బండరాళ్లతో అడవి ప్రాంతంగా ఉండేదట. ఒక్కొక్క రాయిని తీసుకుంటూ వెళ్తే చిన్నగా ఒక దారి కనిపిస్తే ఆ దారి వెంబడి వెళ్తే ఇక్కడ స్వామివారి యొక్క రూపం కనిపించినట్టు కనిపించిందట. స్వామి కనిపించిన తర్వాత క్రమంగా ఈ ఆలయం అభివృద్ధి చెందుతూ వచ్చింది. అంతేకాదండి, ఇక్కడ వచ్చిన చాలా భక్తుల్ని కూడా నేను అడిగి తెలుసుకున్నా. ఇక్కడికి వచ్చి మొక్కుకున్న తర్వాత తమ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ రావడం జరుగుతుందని చెప్పారు. అలా భక్తులకి కోరికలు నెరవేర్చే స్వామిగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనమిస్తుర్రు. అయితే ఈ ఆలయంకి కొసగుండ్ల అని ఎలా నేమ్ వచ్చిందంటే, ఈ ఆలయ ప్రాంతం మొత్తం కూడా కొసకి, ఇది మన హైదరాబాద్ పట్టణంకి కొసలో ఉండడం వల్ల ఈ కొసగుండ్ల, కొస అంటే చివర ఉన్నటువంటి గుట్టలు, కొసగుట్ల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అని పేరు వచ్చింది. అయితే మనం ఈ ఆలయం గురించి తెలుసుకుందాం, స్వామివారి గురించి కూడా తెలుసుకుందాం. కానీ ఈ ఆలయం ఎప్పటిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మండూరి శేషాచార్యుల గారు ఈ ఆలయాన్ని పరిశీలిస్తున్న సమయంలో ఒక కొండ పైన మీరు చూస్తున్నారు కదా, ఒక శాసనం అయితే బయటపడింది. ఆ శాసనం అర్థం కాని లిపిలో ఉంది. అప్పుడు శేషాచార్యుడు తన మిత్రుడైన పరిశోధకుడు, పురావస్తు శాఖ మాజీ డిప్యూటీ కమిషనర్ అయిన శ్రీ పరబ్రహ్మ శాస్త్రి అయిన తన మిత్రుడికి ఇక్కడ ఈ విషయం చెప్పడంతో ఈ ఆలయాన్ని గట్టు విప్పారు. అది బ్రహ్మలిపిగా గుర్తించారు. శాసనం ఉన్న ప్రకారం ఈ ఆలయం గోవిందవర్మరాజు పరిపాలించిన సమయంలో అతి లిపి అండి, బ్రహ్మలిపి. సో గోవిందవర్మరాజు పరిపాలించింది ఎప్పుడు అంటే 4వ శతాబ్దంలో, అంటే దాదాపు 1600 సంవత్సరాల క్రితం నాటి ఈ ఆలయం అండి. ఒకసారి ఊహించండి ఎంత పురాతనమైన ఆలయమో. దానికి తగిన ఆధారాలు కూడా మనకి బయటపడ్డాయి ఈ ఆలయంలో. చూస్తురు కదా, మన హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి ఈ పురాతన ఆలయం 1600 సంవత్సరం నాటి ఆలయం. మన హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ చైతన్యపురి దగ్గరలో ఉన్నటువంటి కొసగుండ్ల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అండి. ఈ ఆలయంకి సంబంధించిన లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఈ ఆలయం అనేది చైతన్యపురికి, దిల్సుఖ్ నగర్ కి దగ్గరలో ఉంటుంది. ఈ ఆలయంకి సంబంధించిన లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీరైతే చెక్ చేయండి. ఇంకా ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6:30 నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 5:30 నుంచి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంతో పాటు పలు ఉపాలయాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి ఆలయం, గణపతి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఉంది. అండ్ గోశాల కూడా ఉందండి మనకి ఆలయంలో. సో ఫైనల్గా ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.